ప్రియుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమవడంతో మనస్తాపం చెందిన ప్రియురాలు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా పొన్నకల్లో చోటు చేసుకుంది. తన ఆత్మహత్యకు ఢీ షోలో డాన్సర్గా చేసే అభిలాష్ కారణమని యువతి సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఖమ్మంకు చెందిన డాన్సర్ అభిలాష్ కళ్యాణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 5 ఏళ్లుగా అభిలాష్ కుటుంబ సభ్యులతో కలిసి మామిళ్లగూడెంలోని తన ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే అభిలాష్కు మరో అమ్మాయితో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. పెళ్లికి అడ్డుగా ఉందని కళ్యాణిని బయటకు వెళ్లిపోమని చెప్పడంతో మనస్తాపం చెంది అభిలాష్ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు అభిలాష్ కారణమని సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురులో కళ్యాణి మృతదేహం ఉంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నేను చచ్చిపోతున్నాను. నా చావు కారణం అభి 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఉరేసుకుంటాను. నా చావు కారణం అది. సారీ అమ్మా, సారీ డాడీ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి, యువతి సూసైడ్ కి సంబంధించి వివరాలు ఏమైనా తెలిసాయా? అప్డేట్స్ ఏంటి సాంబా? సాయి మాధవి, ఖమ్మం నగరానికి చెందినటువంటి కావ్య కళ్యాణి అనేటువంటి యువతి కొద్ది రోజులుగా అభిలాష్ అనేటువంటి యువకుడితో సహజీవనం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్టుగా అమ్మాయి చెప్తా ఉంది. తనను మోసం చేశాడు, 5 సంవత్సరాలుగా తనతో లివింగ్ టుగెదర్ ఉంటూ ఇప్పుడు తనను కాదని వేరే అమ్మాయిని చేసుకోవడంతో మనస్తాపానికి గురై మంగళగిరి కావ్య కళ్యాణి అనేటువంటి యువతి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఆ సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆ యువకుడు ఎవరైతే అభిలాష్ అని చెప్తా ఉందో అతను పొన్నకల్ గ్రామానికి చెందినటువంటి యువకుడు. ఈ అమ్మాయి కావ్య కళ్యాణితో గత 5 ఏళ్లుగా ప్రేమ పేరుతో తను వీరిద్దరు కలిసి ఉంటున్నారు. ఖమ్మం మావిళ్లగూడెం ప్రాంతంలో సాయిబాబా గుడి సమీపంలో ఒక దగ్గర కిరాయి తీసుకుని ఆ ఇంట్లో వీళ్ళిద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు. మనకు ఇప్పుడు కావ్య కుటుంబ సభ్యుల ద్వారా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ 5 ఏళ్లుగా కావ్య అభిలాష్ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. తను వివిధ రెస్టారెంట్లలో పనిచేసి తద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అభిలాష్ కుటుంబ సభ్యుల బాగోగులకు, కుటుంబ ఖర్చులకు అందజేస్తూ ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి కావ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 5 ఏళ్లుగా సహజీవనం చేస్తూ తనను ఆ కుటుంబ సభ్యులకు తెలియకుండా తీసుకొచ్చి మావిళ్లగూడెంలో పెట్టాడు మొదట. ఆ తర్వాత అభిలాష్ కుటుంబంతో కళ్యాణి మమేకం అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ అవసరాలు కూడా, ఆర్థిక అవసరాలు కూడా కళ్యాణి తీరుస్తూ వస్తుందనేటువంటిది కావ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇద్దరి మధ్య మరి ఏం జరిగిందో ఏం తెలియదు కానీ ఇప్పుడు కొత్త వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఈ ఢీ షోలో డాన్సర్ గా పనిచేస్తున్నటువంటి అభిలాష్ వేరే అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడని చెప్పి కళ్యాణి ఆరోపిస్తుంది. సెల్ఫీ వీడియోలు చాలా స్పష్టంగా కూడా తన ఆరోపణ చేసింది. నేను చనిపోతున్నాను, నా చావుకు కారణం అభిలాష్ అని చెప్తుంది. 5 ఏళ్లుగా నాతో సహజీవనం చేస్తూ నన్ను ప్రేమించానని చెప్పి ఇవాళ వేరే అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను బతకదలుచుకోలేదని చెప్తూ తను ఉరేసుకునేటువంటి ఏదైతే చీర చున్నితో ఉరేసుకుంటుందో అవి కూడా చూపించి అమ్మాయి తను చాలిస్తే ప్రస్తుతం కావ్య మృతదేహం ఖమ్మం ప్రభుత్వ మార్చర్లో ఉంది. నిందితుడు అభిలాష్ పోలీసులు అదుపులో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కఠినంగా శిక్షించాలి ఆ అబ్బాయిని, ఎందుకంటే తను ప్రేమ పేరుతో వంచి తీసుకొచ్చి 5 ఏళ్లుగా సహజీవనం చేసి తనను లోపరుచుకోవడంతో పాటు తన ఆర్థిక అవసరాలు తీర్చుకున్న తర్వాత ఇవాళ అమ్మాయిని ఆత్మహత్యకు పురిగొల్పాడు, ఆత్మహత్యకు ప్రేరేపించాడని కావ్య కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మార్చిలో అమ్మాయి మృతదేహం ఉంది. కావ్య సూసైడ్ ఆడియో ఏదైతే వీడియో రికార్డ్ చేసి పెట్టిందో అది మరణవాంగ్మూలంగా తీసుకొని ఆ అబ్బాయిని శిక్షించాలని కూడా కావ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కావ్యాది కూడా ఖమ్మం పట్టణంలో బ్యాంక్ కాలేజ్ చెందినటువంటి అమ్మాయి. వీరిద్దరి మధ్య ఏర్పడినటువంటి పరిచయం ప్రేమగా మారి అది లివింగ్ టుగెదర్ సహజీవనం దాకా వెళ్ళింది. సహజీవనం చేస్తున్నటువంటి 5 ఏళ్ల క్రమంలో
తను వేరే అమ్మాయితో మళ్ళీ పెళ్లికి సిద్ధం కావటమే ప్రస్తుతం కావ్య మరణానికి కారణమని Right. ఇటు సెల్ఫీ వీడియోలో చెప్పింది, అటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్ యూ.